సో లోపల డాబాలో అయితే చిన్న క్రేజీ ఇన్సిడెంట్ అయితే అయ్యింది. సో మనమైతే ఇంకా సుప్రీం చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసిద్దాం. లాస్ట్ ఇంకా స్వీట్లెస్ ఎలా ఉందో చేసేద్దాం. ఫైనల్లీ మన టోటల్ బిల్ అయితే హే గాయ్స్, ఒక బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు ఏంటంటే నల్లగండ్ల దగ్గర ఉన్న చిరంజీవి ధాబాకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అయితే లేదు, మీరు కార్లో వస్తే చూసుకోండి. అండ్ బైక్ పార్కింగ్ అయితే మేనేజ్ చేసేవచ్చు, పర్లేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అండ్ అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ధాబా అయితే మొత్తం చిరంజీవి గారి థీమ్తో అయితే ఉంటుంది. ఫస్ట్ డైలాగ్ అయితే చూసుకుని మావా, చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అని. సో ఇంకా మనం కూడా ఫుడ్ వచ్చాక మా చేతికి అయితే ఫుడ్ని రఫ్ ఆడించేస్తాం. రాననుకున్నారా లేననుకున్నారా, అందుకే నేనైతే చిరంజీవి ధాబాకి అయితే వచ్చేసాను ట్రై చేయడానికి. ఫస్ట్ అయితే మనం ఆర్డర్ చేసిన బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే వచ్చేసింది. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. అండ్ చూడండి, ఇంకా టేస్ట్ చేసి దీని రివ్యూని అయితే నేను మీకు చెప్తాను, టేస్ట్ ఎలా ఉంటుందో. ఆ బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే మీకు స్కిన్తో వస్తుంది. వేజీలో పక్కన పెట్టేయడమే. ఈ ప్రాన్స్లో ఆ బటర్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. తింటుంటే కొద్దీ వచ్చేస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ చిల్లీస్ గార్లిక్ కూడా తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్రాన్స్ అయితే చాలా బాగుంది. ప్రాన్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ చిల్లీస్, ఈ గార్లిక్ కూడా తినేద్దాం. బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చిరంజీవి ధాబాకి వస్తే బటర్ గార్లిక్ ప్రాన్స్ మస్ట్ ట్రై అని చెప్తాను, అంత బాగుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఈ ప్రాన్స్తో పాటు చిల్లీస్, గార్లిక్ ఇవన్నీ పెడుతుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. అయిపోయింది, మన మీద ర్యాలీ చేసాం అనకూడదు కానీ మందు బాబులకి ఈ బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే పర్ఫెక్ట్ స్టార్ట్. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నారు. ఆ ఫెస్టివల్ ఏంటో చూస్తారా? అదే మన సుప్రీం చికెన్ బిర్యానీ. సో ఇంకా చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో మనమైతే ఇంకా సుప్రీం చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసిద్దాం. అండ్ అంతకన్నా ముందు ఈ చికెన్ బిర్యానీకి సుప్రీం చికెన్ బిర్యానీ అనే పేరు ఎందుకు పెట్టారంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అన్న బిరుదు కన్నా ముందు సుప్రీం అనే టైటిల్ అయితే వచ్చింది. అందుకే ఈ బిర్యానీకి సుప్రీం చికెన్ బిర్యానీ అయితే పెట్టారు. అండ్ ఈ రైస్ అయితే బాస్మతి రైస్ అయితే కాదు, చిట్టి ముత్యాల రైస్ అంట. చాలా చిన్న చిన్నగా. ఇంకా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మసాలా అయితే ఎక్కువ కలిపేసాను, మొత్తం మసాలా ఉంది. రైస్లో మసాలా పర్ఫెక్ట్గా ఉంది. చూద్దాం చికెన్ పీస్ కూడా ఎలా ఉంటుందో. చికెన్ పీస్ సాఫ్ట్గా అండ్ ఆ ఫ్లేవర్ కానీ, చికెన్కి మసాలా అయితే చాలా ఎక్కువ ఉంది. మీరే చూడండి ఎంత మసాలా ఉందో. చికెన్ పీస్తో పాటు మసాలా అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది, నాట్ దట్ గ్రేట్. నాకు నా ప్లేట్లో అయితే మసాలా అయితే ఎక్కువ అయిపోయింది. ఈ బిర్యానీ కొంచెం ఎలా ఉందంటే, ఇప్పుడు విలేజెస్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, అక్కడ పెట్టే బిర్యానీ
ఆథెంటిక్ టేస్ట్ అయితే వస్తుంది. సేమ్ నాకైతే అలానే అనిపించింది. ఈ బిర్యానీలో రైస్ అయితే ఎక్కువ నమ్మనాల్సిన పని అయితే అక్కర్లేదు, తినగానే చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. దానికి తోడు చికెన్ కూడా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ మనం ఆర్డర్ చేసిన స్వీట్ ప్లస్ కూడా తీసుకుని వచ్చేసారు. ఇంకా బిర్యానీ కంప్లీట్ చేసి స్వీట్ ప్లస్ కూడా తాగేద్దాం. సో ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా స్వీట్ ప్లస్ ఎలా ఉందో చేసేద్దాం. అబ్బా, కమ్మగా చల్లగా తీయగా చాలా బాగుంది. పర్ఫెక్ట్. లస్సీ అయితే ఫుల్ థిక్గా అయితే ఉంది. ఫుల్ థిక్గా తీయగా బాగుంది. ఫైనలీ మన టోటల్ బిల్ అయితే 800 రూపీస్ అయితే అయ్యింది. వర్త్ ఇట్ అని చెప్తాను. సో లోపల దాబాలో అయితే చిన్న క్రేజీ ఇన్సిడెంట్ అయితే అయ్యింది. నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తుంటే నా చుట్టూ ఒక 5 to 10 మెంబర్స్ వరకు అలా చూస్తూనే ఉన్నారు. నాకైతే కొంచెం ఏదోలా అనిపించింది. సెలబ్రిటీ ఫీల్స్ అనుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.